దేవుడు కాలములను సమయములను మార్చువాడే ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచున్నాడు. ఆదియందు దేవుడు కాలమునే చేశాడు, అస్తమయమును ఉదయమును దేవుడే నిర్మించాడు. కాలమును సమయమును మార్చువాడు తండ్రే, నీకు కాలమునే నియమించి పంపినాడు తండ్రే. కాలమును సమయమును మార్చువాడు తండ్రే, నీకు కాలమునే నియమించి పంపినాడు తండ్రే. ఆదియందు దేవుడు కాలమునే చేశాడు, అస్తమయమును ఉదయమును దేవుడే నిర్మించాడు. ఇట చేపల్ని పట్టడం మాని నిన్ను మనుషుల్ని పట్టే జాలరిగా చేస్తాను. మనం ఏం చేయాలి? ప్రపంచాన్ని మార్చాలి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. పగలున్నంత వరకు దేవుని క్రియలే చేయాలి. రాత్రైతే నీవు ప్రార్థనలో కాలం గడపాలి. పగలున్నంత వరకు దేవుని క్రియలే చేయాలి. రాత్రైతే నీవు ప్రార్థనలో కాలం గడపాలి. దేవుని పనిలో నీవుంటే మోషేలా బ్రతికించడా, ఆయుష్షునే నీకిచ్చి హిజ్కియలా నిలబెట్టడా. నా కాలగతులు దేవుని వశములో ఉన్నవి, నా కాలగతులు దేవుని వశములో ఉన్నవి. ఆదియందు దేవుడు కాలమునే చేశాడు, అస్తమయమును ఉదయమును దేవుడే నిర్మించాడు. అమాయకులను అపోస్తలులు పుట్టిన కాలంలోనే పౌరులు దించాడు, రంగ ప్రవేశం చేశాడు. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. ఎందుకు పౌరులు పుట్టాడని మీరు అనుకుంటున్నారు? ఆ ఇస్కరియోతు గాడు కొట్టిన దెబ్బకు మొత్తం సంఘం బద్దలైపోయింది. సమరయ గలిలయ యూదయ ప్రాంతాలకు చెల్లా చెదరై పారిపోయింది సంఘం. నువ్వు రావాలి నా కోసం. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టు కాలము గాని కాలములో పౌలు ఎందుకు పుట్టాడు అంటే అలా పుట్టించిన వాడు దేవుడే. క్రీస్తు సువార్తను కొనసాగించుటకు కాలం కాని కాలంలో పౌలుని పుట్టించాడు. క్రీస్తు సువార్తను కొనసాగించుటకు కాలం కాని కాలంలో పౌలుని పుట్టించాడు. క్రీస్తు పనిలో నీవుంటే కాలమునే మార్చడా, సూర్య చంద్ర నక్షత్రములే నీ కొరకే ఆపడ. నా కాలగతులు దేవుని వశములో ఉన్నవి, నా కాలగతులు దేవుని వశములో ఉన్నవి. ఆదియందు దేవుడు కాలమునే చేశాడు, అస్తమయమును ఉదయమును దేవుడే నిర్మించాడు. కాలమును సమయమును మార్చువాడు తండ్రే, నీకు కాలమునే నియమించి పంపినాడు తండ్రే. కాలమును సమయమును మార్చువాడు తండ్రే, నీకు కాలమునే నియమించి పంపినాడు తండ్రే.